హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అనిత అఫీషియల్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? హోప్ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. యాక్చువల్లీ ఈరోజు ముందుగా అందరికీ హ్యాపీ మదర్స్ డే అనమాట. ఎందుకంటే నేను కూడా ఒక మదర్నే కాబట్టి నాకు కూడా ఆ పెయిన్స్ ఎలా ఉంటుంది మొత్తం అని తెలుసు కాబట్టి హార్ట్ఫుల్గా అయితే అందరికీ హ్యాపీ మదర్స్ డేగా చెప్తున్నాను. ముందుగా మా అమ్మకి ఎక్స్పెషల్లీ, ఎందుకంటే నన్ను ఆ రోజు కన్నది కాబట్టి. మా అమ్మ జన్మనివ్వకపోతే ఈరోజు నేను ఇలా లేను. ఆబ్వియస్గా మా అమ్మ మా నాన్న ఇద్దరు ఒకటే. నాకు ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. కానీ అమ్మ అనే ఒక పదానికి మనం ఏమి ఇచ్చినా, ఎంత వెల కట్టినా తక్కువే అన్నమాట. ఎందుకంటే అమ్మ అని పదం మాట్లాడితేనే నాకు కళ్ళలో నీళ్ళు వచ్చేస్తుంటాయి. కంటికి రెప్పలా ఎంత చిన్నపిల్లల మనం ఎంత ఎదిగినా కూడా మా అమ్మ అంటే మమ్మల్ని ఇప్పుడు కూడా చిన్నపిల్లలనే చూస్తుంది. అప్పుడు మేము పుట్టినప్పుడు ఇంకా ఇప్పుడు వరకు మా అమ్మకి ఇంకా మేము చిన్నపిల్లలే. కానీ ఇప్పుడు ఎదురుపడినా కూడా మామూలుగా కాల్ మాట్లాడినా కూడా అమ్మ ఫస్ట్ మాట్లాడే మాట తిన్నారా అని మాట్లాడుతుంది. ఎవరైనా అమ్మ ఫీలింగ్స్ అలానే ఉంటుంది. మనం కూడా అంతే. ఇప్పుడు మన పిల్లలు ఒక నిమిషం తిన్నామా లేదా అని మనం కూడా చూసుకుంటాం కాబట్టి మన పిల్లల్ని కూడా మనం ఎంత కంటికి రెప్పలా చూసుకుంటామో అది నాకు కూడా తెలుస్తుంది. ఎందుకంటే మన పిల్లలు కొంచెం బాధపడినా మనం తట్టుకోలేము. కొంచెం వాళ్ళు అన్నం తినుకోకుండా అలానే పనుకున్నా కూడా మనం ఇంకా చూడలేము. వాళ్ళని లేయించి అన్నం తినిపించి ఎలా పనుకోబెడతామో అంత జాగ్రత్తగా మా అమ్మ కూడా అంతే జాగ్రత్తగా చూసుకుంటుంది. ఒక్కరోజు మాతో మాట్లాడుకోకుండా అస్సలు ఉండలేదు మా అమ్మ. నాతో కానీ, మా అక్కతో కానీ, నా తమ్ముడితో కానీ మాట్లాడుకోకుండా అస్సలు ఉండదన్నమాట. ఇంకా మా అమ్మ నిజంగా అంటే ఇలా మదర్స్ డే రోజు ఒక్కటే అమ్మ మీద ఫీలింగ్ అని కాదు, నాకైతే ప్రతి ఒక్కసారి మా అమ్మ మీద ఉండే అది ప్రేమ అనేది ఎవరు తీసుకోలేరు అనమాట. ఎందుకంటే ఎవరి మీద ఏమైనా తీసుకుంటారు కానీ అమ్మ మీద ప్రేమ మాత్రం ఎవరు తీయలేదు. ఇప్పుడు కూడా మా అమ్మ కాల్ చేస్తే నార్మల్ కాల్ చేయదు, వీడియో కాలే చేస్తుంది. వీడియో కాల్ చేసి ఫస్ట్ మమ్మల్ని చూసిన తర్వాతే తనకి ఏదో ఒక హ్యాపీనెస్ అనమాట. మనం కూడా అంతే కదా, ఎక్కడికైనా ఒక్క నిమిషం ఒక రోజు వెళ్తే ఎప్పుడెప్పుడు పిల్లల్ని చూస్తామా అని ఉంటాము. అలా మా అమ్మ ఫస్ట్ కాల్ చేయగానే వీడియో కాల్ చేయంటది. మా అమ్మ అంటే నాకు ఎంత ఇష్టమో ఇంకా చెప్పలేను నేను మాటల్లో. అమ్మ గురించి మనం మాటల్లో వివరించలేము. మా అమ్మకు అంతే. మేము ఇంకా ఇంత పెద్దగా మాకు పిల్లోళ్ళు అయినా కూడా మా అమ్మ మా మీద చూపించే ప్రేమ అలానే ఉంటుంది. ఇంకా నా మీద ఎంత చూపిస్తుందో నా పిల్లల మీద కూడా అలానే చూపిస్తుంది. మా అక్క, నా తమ్ముడు ఎంత ఇష్టమో వాళ్ళిద్దరికంటే నేనంటే చాలా ఇష్టం మా అమ్మకి. కానీ అది మాటలో వాళ్ళు మనకి చూపించలేరు, కానీ వాళ్ళ ప్రేమలో అది తెలుస్తుంది. ఏది తీసుకున్నా కూడా నాకంటూ ఒకటి స్పెషల్గా ఉంటుంది. మా అమ్మ మా నాన్న అలా ఒక ప్రేమ పంచుతారు కాబట్టి వాళ్ళ మీద ఎప్పుడూ ప్రేమ అలానే ఉంటుంది. మా మీద కూడా అలానే ఉంటుంది. మంచిగా ఎన్ని సంవత్సరాలు మమ్మల్ని సాకి ఇంత పెద్దవాళ్ళు చేసినా కూడా అమ్మ అంటే అమ్మే. అది ఇంత సృష్టిలో అమ్మ అనే చిన్న పదం అది. ఇంకా మనం ఫస్ట్ మాట్లాడే పదమే అమ్మ అని వస్తుంది కాబట్టి నోట్లో. ఈరోజు అందరికీ హ్యాపీ మదర్స్ డే అండి. ఇండియా అందరికీ ఎంతమంది రెస్పెక్ట్ ఉమెన్ ఉన్నారో అందరికీ నా తరపున ఇంకా అందరికీ హ్యాపీ మదర్స్ డే. నా కూతురు కూడా నాకు కూడా విషెస్ చెప్పింది. మార్నింగ్ నవ్వు వచ్చేసింది. తను ఇంకా ఫస్ట్ ఒక 2 years బ్యాక్ చెప్పింది, ఇప్పుడు కూడా గుర్తుంది. వచ్చిరా అని మాటలతో ఇంత ముద్దుగా హ్యాపీ మదర్స్ డే అని చెప్పింది. అది ఇప్పుడు కూడా ప్రతి ఒక్కసారి ఇయర్కి ఒకసారి మదర్స్ డే వచ్చినా కూడా నాకు ఆ పదం అలానే గుర్తుండిపోతుంటుంది. మనం చిన్న వీడియోస్ తీసుకుంటాము, అవే మనకి మెమొరబుల్గా ఉంటాయని నేను కూడా మంచిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ మదర్స్ డే. ఈరోజు మదర్స్ డే తరపున ఇంకా మా ఇంట్లో కూడా కొంచెం అలా పార్క్ అలా వెళ్ళేసి వద్దామని అనుకుంటున్నాము. అందరికీ వన్స్ అగైన్ ఎన్నిసార్లు చెప్పినా మదర్స్ డే అని ఇంకా చెప్పాలి అనిపిస్తుంది కాబట్టి అందరికీ హ్యాపీ మదర్స్ డే అండి. ఓకేనా? బయట అమ్మకి హ్యాపీ మదర్స్ డే చెప్పున్నానా? హ్యాపీ మదర్స్ అక్క. ఇది ఇద్దరేమి ఎక్కొచ్చింది. మదర్స్ డే చెప్పు నాన్న. ఇది అక్కడ చూడు, నాన్నని చూడు. ఇద్దరే నాన్న. థ్యాంక్ యూ సో మచ్ లోని. నా కోసం ఒక చాక్లెట్ గిఫ్ట్ ఇచ్చింది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ తల్లి, తల్లి.
వానికంటే ఏమో చాక్లెట్, వానికి చాక్లెట్ ఇద్దబట్రా నీకు వాడికే. ఇంకా అమ్మకు వచ్చినవన్నీ కొడుకుకే కదా. నా కూతురు నా కొడుకు అన్నమాట. తనకు అసలుకి మాటలే రాకోకుండే వయసులో హ్యాపీ మదర్స్ డే అని చెప్తుండే. ఈ ఇయర్ ఓల్డ్ ఇయర్లో మంచిగా చెప్పిందన్నమాట. ఓకేనా? హ్యాపీనా? హ్యాపీ గిఫ్ట్ ఇదేనా నాకు? పెద్దగా ఇస్తారులే. పోదామండి ఇంకా. ఇక ఇప్పుడైతే పార్క్ అయితే బయలుదేరుతున్నాం. మేము కూడా క్షేమంగా కానీ రామంగా రావాలని కోరుకోండి. ఇద్దరా బంటు హాయ్ చెప్పురా. హాయ్ 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 నాన్న. రామా నువ్వు కూడా. ఇదమ్మా వారు కూడా ఈరోజు నాకు ఏ నెట్ బాగా చెప్పు. ఇప్పుడు చెప్పు హ్యాపీ మదర్స్ డే అని చెప్పాలా? థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్ నాన్న. నువ్వు చెప్పు నాన్న. అంతే వాడు చూసే లోపల అయిపోతాడు. వారు వీడియోలోకి అసలు రావడం లేదు చూసారా. వారు కూడా పోతున్నాడు. ఇంకా ఇప్పుడైతే కొంచెం పార్క్ అయితే వచ్చాము. మైండ్ అలా పీస్ఫుల్గా ఉంటుందని ఇద్దరు నా కొడుకుని ఎత్తుకొని మా పక్కింటి ఒక పాపం పిలుచుకొని వచ్చాము. ఇంకా మా వారు మాట్లాడుతున్నారు. ఇక వీడియో ఇక స్టార్ట్ చేయాలా అన్నారు. అప్పుడే చాలా దూరం వచ్చేసాం మేము పార్క్కి. అలానే వెళ్తున్నాం ఇద్దరు మా వారు. నా కూతుర్లు ఎక్కడ అని అనుకోకండి, నా కూతురు కూడా ఉంది. అదో మా ఇంటికి దగ్గర ఏం కాదండి, ఇది చాలా దూరం ఉంటుంది పార్కు. మేము ఇంకా అంటే కొంచెం అలా ఉంటుంది. కొంచెం ఒక దగ్గర అంటే చాలా దగ్గర కాదు కాబట్టి ఇది మాకు ఇది ఒకటే తెలిసిండేది. మా వారు పార్క్ పిలుచుకొచ్చారు. మంచిగా ఎంజాయ్ చేసాం. మా బంటు కూడా అయితే ఇంకా ఫస్ట్ టైం కదా మొత్తం అలా చూస్తుండరు. నీళ్ళు పెద్ద పెద్ద బిల్డింగ్ అస్సలు ఒక్క నిమిషం కూడా ఆగడం లేదు, చూస్తూనే ఉన్నాడు అన్నమాట. అక్కడ ఇక్కడ వదలడం లేదు, మంచిగా ఉంది అని మొత్తం అంతా చూస్తున్నారు. నీళ్ళు అయితే ఎన్ని ఉన్నాయి, అందులో బాతులు చేపలు అన్నీ ఉన్నాయి. చూసారా ఎంత మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. సూర్యుడు అప్పుడప్పుడే సూర్యాస్తమిస్తుంది. నా కొడుకుకి ఎంత హ్యాపీ అనిపించిందో ఇంకా నేను అసలు చెప్పలేను. నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. చాలా అస్సలు ఫస్ట్ టైం అనమాట. నేను అప్పుడే 1.5 year అయిపోయింది ఇల్లు వదిలేక. ఇల్లు విడిచి అస్సలు ఎక్కడికి వెళ్ళలేదు. 1.5 year తర్వాత ఇదే ఫస్ట్ అనమాట బయటకు వచ్చిండేది నేను. మా వారు ఈరోజు చాలా హ్యాపీ అనిపించింది, బయటికి తీసుకెళ్ళారు. నిజంగా ఎక్కడ చూసినా ఫుల్ గ్రీనరీ అనమాట. ఇది మెట్రో అక్కడ వెళ్తుంది, బస్సు రోడ్డు ఉంటుంది కదా హైవే మీద, అలా హైవే మెట్రో రెండు అక్కడే ఉంటాయి. చాలా చాలా పీస్ఫుల్ మైండ్. వద్దు నా కూతురు కూడా వస్తుంది చూసారా. అక్కడ ఒక రాగి చెట్టు అంటారు కదా, అవన్నీ పీక్కొని వచ్చింది. నా కూతురుకు ఫుల్ హ్యాపీ అనిపించింది. పార్క్ వెళ్ళామంటే అప్పుడైతే అప్పుడప్పుడు ఒకసారి వెళ్తుంటాం కానీ అదో సూర్యాస్తమిస్తుంది. ఎంత బాగుందంటే లొకేషన్ నిజంగా అసలు ఫొటోస్ మంచిగా ఉంటుంది. ఇదో నేను అలా వెళ్ళాను. మా ఇక్కడ ఫోటో తీమా అన్నాను. ఫోటో తీసినారు అనుకున్నా కానీ అన్ని వీడియోసే తీసినారు. ఓకే పర్లేదు, ఫొటోస్ మంచిగా ఉన్నాయి అనిపించింది. అది అప్పుడప్పుడే చిగిరింది చెట్టు. ప్యారెట్ గ్రీన్ కలర్లో ఉంది. మా పక్కింటి పాపను కూడా తీసుకెళ్ళాను. ఆ పాప ఆకులన్నీ తీసుకుంటుంది. నేను ఇక బంటుగాడిని ఎత్తుకొని ఇక మా కష్టాలు ఏం లేదు. కొడుకు పిల్లలు ఎప్పుడు బరువుగారు, ఎప్పుడు మాకు హ్యాపీనే. మా బంటుగాడిని ఎత్తుకొని ఎక్కడికైనా వెళ్తే చాలా హ్యాపీ. ఎందుకంటే ఫస్ట్ కదా అన్నీ తిరుగుతుంటాం ఇంకా అన్నట్లు చాలా హ్యాపీగా ఉంది. రండి అంటున్నా నేను. ఇక కొంచెం ముందుకు వచ్చిన తర్వాత రండి అంటున్నా. ఆ బిల్డింగ్ రావాలని నాకు ఒక ఆశ అన్నమాట. ఎందుకంటే మంచిగా ఉంటుంది చూడడానికి. ఓల్డ్ మెన్ ఉంటారు కదా, వాళ్ళు చూడండి ఎంత మంచిగా వచ్చి పార్క్లో మాట్లాడుతున్నారు. ఇక మా వారిని రండి అంటే వచ్చారు. ఇంకా నా కొడుకు ఒక హ్యాండ్ బ్యాగ్ పట్టుకొని ఇంకా అస్సలు వెళ్ళడం లేదు. మా అయితే ఎక్కడికన్నా వెళ్తే చాలా హ్యాపీ అన్నమాట. నాకు ఎంత హ్యాపీగా ఉంటుందంటే ఇంకా అసలు చెప్పలేను అన్నమాట. అసలు అంత హ్యాపీగా ఉంటుంది. ఇంకా వీడియోస్ తీసుకుంటూనే నడుస్తున్నా. మా వారు ఇంకా అన్నారు అలా ఏం లేదు. మా వారు ఇంకా ఏమనలే. ఇప్పుడు ఇంకా నార్మల్ అయిపోయారనమాట. వీడియోస్ వాయిస్ ఇవ్వను కాబట్టి వాళ్ళకి హ్యాపీ అనమాట. వాయిస్ ఇచ్చింటే ఏంటి కొంచెం అనేదిగా ఫీల్ అయ్యేవారు.
ఇప్పుడు వాయిస్ ఏమి ఇవ్వలేదు కాబట్టి మా వారితో మాట్లాడుకుంటూ కొంచెం వీడియో తీసుకుంటూ వస్తున్నాను. చాలా హ్యాపీగా కూడా ఉన్నాను. మా బంటుగాడు సగం తలకాయ ఉంచుకొని ఉన్నాడు. నీళ్లు ఉన్నాయి అక్కడ, నీళ్లు చూసడానికే కొంచెం ఆనందం నాకు. ఏంటో నీళ్ళు అంటే అంత పిచ్చి నాకు, అసలు ఇంకా చెప్పలేను. అక్కడ కొంచెం నేను వీడియో తీసుకున్నా, ఇంకంతా పట్టండి అంటే మా వారే కొంచెం తీసుకొని తీశారు. ఇదో ఆ పిల్లలు మా ఇంటి దగ్గర పాప అంటే వాళ్ళు కూడా తెలుగు వాళ్ళే. మేము ఇంకా పార్క్ వెళ్తున్న బాత్ నేనైతే చెప్తున్నా, మా బాతులు ఉన్నాయి అక్కడ చాలా ఉన్నాయి. ధీమా అంటున్నా ప్రతిసారి. జూమ్ చేసి ఇది మధ్య చూడండి ఎన్ని ఉన్నాయంటే ఇంక అసలు అవి చేపలు తినడానికి వస్తాయంట. చేపలు చిన్న చిన్నగా చాలా ఉన్నాయి చేపల చెరువు. యాక్చువల్లీ అది పార్క్ చేశారన్నమాట. చాలా చేపలు, అందరూ చేపలు పట్టుకొని పోతారు. ఇక్కడ వైట్ బాతులన్నీ ఉంటాయి. అక్కడ ఒక కొండ, మధ్యలో ఒక కొండ ఉంది. నార్మల్గా ఎక్కువ చెట్లు ఉంటాయి కానీ ఆ చెట్లను అన్నీ పీకిచ్చేస్తారు. అంటే నార్మల్ వాటర్ కాదండి ఇది, కొంచెం అట్లాంటి వాటర్, నాకు కూడా తెలీదు. అంటే నీళ్ళన్నీ వదులుతారనమాట. నిజంగా ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే, నేను ఫస్ట్లో బెంగళూరు వచ్చినప్పుడు మా వారిని ప్రతిసారి పిలుచుకెళ్ళేదాన్ని. అదో నా కూతురికి ఇంకా ఒక్క నిమిషం కూడా ఆగదనమాట. ఉరుకుతుంది ఇంకా ఇట్లా ఉరకదు. అందరూ మంచిగా కొద్దిసేపు కూర్చోవచ్చు కానీ మేము ఇంకొక వేరే చోట కూర్చున్నాం. అక్కడ వీడియో అసలు తీసుకోలేదు, ఫోటో తీసుకునేకే సరిపోయింది ఆ టైం మొత్తము. ఇంత మంచిగా ఉందంటే ఇంకా అసలుకి చూడండి, పెద్ద పెద్ద బిల్డింగ్లు, గాలి అయితే హెయిర్ చెట్లు, మంచిగా గాలి అయితే వస్తుంటుంది. నీళ్ళు అయితే ఎటు పోయినా నీళ్ళే, ఎటు తిరిగినా కూడా నీళ్ళే అనమాట. నా కూతురు మంచిగా ఎంజాయ్ చేస్తుంది. ఎందుకంటే ఇంక ఇప్పుడు పాప, నేను అసలు అనుకోలే మా వారు వీడియో తీస్తున్నారు పోతున్నా, పాప అయితే సిగ్గుపడి తలకాయం చేసుకుంది. మనము ఇంకా కెమెరా అంటే ఇంకా ఎత్తించాయి అనమాట. నిన్ను కూడా తీసుకోమా, కొంచెం నిన్ను కూడా తీసుకో అన్నాను. ఇంకా తీసుకున్నారు. ఇంకా పోతున్నాము, నడుస్తూనే ఉన్నాము. పార్క్ మొత్తం ఇక్కడికి వచ్చాము. ఇంకా మంచిగా ఉండింది అక్కడ. ఇక్కడే ఫొటోస్ అన్నీ తీసినాం. అట్లా ఆయన అనుకున్న తీయలేదని తీసారనమాట. అక్కడ కూర్చొని కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. ఇక్కడైతే ఫస్ట్ పార్క్ వచ్చినప్పుడు ఎప్పుడు ఇక్కడే కూర్చుంటుంటే అదే నా ఫేవరెట్ ప్లేస్ అన్నమాట. అటు ఇటు గ్రీనరీ ఉంటుంది. నా కూతుర్ని ఎత్తుకొని పోతుండే, కానీ ఇప్పుడు నా కొడుకుని కూడా ఎత్తుకొని పోతున్నా. చాలా హ్యాపీ. వాటితో ఒక పూలు ఇస్తున్నా, ఆడుకుంటున్నా మా బంటుగాంటితో. వాడు దాన్ని మా నోట్లో పెట్టుకుంటా అంటున్నాడు, నేను ఇస్తలేదు. అదో లాస్ట్కి ఇచ్చేసి ఇంకా బేజారు చేసుకుంటాడు అని. ఇదో అక్కడ మంచిగా ఉంది, ఫుల్ గ్రీనరీ. ఇదో ఇంకా నేను పోతున్నా. మా వారైతే ఫోటో వీడియో అయితే తీస్తున్నారు. ఇదో నా కూతురుతో అందరితో మాట్లాడుకొని ఒకసారి వెనక్కి తిరిగి చూశాను. అదో మా వారు చెప్పారు పువ్వు ఇచ్చినామేమో తింటున్నాడు అని. ఇదో ఆ రోజు తీసుకున్నా కదా హ్యాండ్ బ్యాగ్, మొత్తం అన్ని సెల్లులు అన్నీ పెట్టుకొని పోవచ్చు, ఫోన్స్ అలా కానీ మంచిగా అదైతే తీసుకున్నాం. ఏంటో మళ్ళీ మా వారు నా కూతుర్నే ఎక్కువ టైం తీశారు వీడియోస్. అయిపోయి ఇదో లాస్ట్లో షాపింగ్ వచ్చాము. అది యాడ్ చేయకూడదు అనుకున్నా, కానీ ఇంకా ఫ్రిడ్జ్ కవర్లు ఉంటాయేమని వెళ్ళాను లోపలికి, అంతే. అంత తప్పితే ఇంకేమీ లేదు. అదో నేను కూడా ఉన్నాను చూడండి. అక్కడ ఎక్కడ చూసినా బట్టలేనండి, ఎటు పోయినా బట్టలు దేవుడా అట్లుంటాయి బట్టలు. ఇంకా నేను మాటలో చెప్పలేను. ఇక గుండి తీసుకొని నా కూతురు పట్టుకొని తిరుగుతుంది. మా వారు యాక్చువల్లీ కెమెరా ఇట్లా తిప్పించి తీస్తున్నారు కాబట్టి ఇలా ఉంది. ఎవరు ఏమనుకోకండి, ఓకేనా అండి. అన్నీ చూసారు. షర్ట్లు తీసుకుందామా అనుకున్నా కానీ ఇంకేం తీసుకోలేదు. అదే ఈ టీషర్ట్ బాగున్నాయి, అవి ఏం తీసుకోలేదు అన్నమాట. అలా ఉంటుంది. ఇదో నన్ను కూడా కొంచెం వీడియో తీసినారు. నేను మా బంటుగాను. పిల్లలకైతే చాలా బట్టలు ఉన్నాయి కాబట్టి ఏం తీసుకోలేదు. ఇదో అది తీసుకుందాం అనుకున్నా కానీ తీసుకోలేదు. కొంచెం లూజ్ టైట్ అవుతుందేమో అని తీసుకోలేదు. చూడాలి నెక్స్ట్ టైం మళ్ళీ ఎప్పుడైనా వెళ్తూనే ఉంటాం కదా, ఇంకెందుకు ఇంట్లో ఉంటాం కదా, అందుకని ఇంకా వద్దనుకుంటున్నా అంతే. అంత తప్పితే ఇంకేమీ లేదు. ఇదే మన షాపింగ్ అయితే ఏం చేయలేదండి. ఒక ఫ్రాక్ తీసుకుందాం అనుకున్నా కానీ ఇది ఎందుకులే అని ఇంకా ఊరుకొని వచ్చేసిన. ఇదే అండి. అందరికీ హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ ఫర్ వాచ్.